తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు స్వామివారికి. జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రాన్ని దర్శించాలని ప్రతివారు అనుకుంటారు. తిరుమలని ఎన్నిసార్లు దర్శించినా శ్రీవారి ఆలయంలో మనకు తెలియని చాలా విషయాలున్నాయంటే నమ్ముతారా? అస్సలు నమ్మాలని లేదు కదా, కానీ ఉన్నాయి. అవేంటో చెప్తాను, వినేసేయండి. గుడి ఎంట్రన్స్లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారి తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయటం అనేది సాంప్రదాయంగా మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు అంటే రియల్ హెయిర్ ఉంటుంది. అసలు ఈ హెయిర్ చిక్కుపడదని అంటారు. తిరుమలకు 23 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు ఆ గ్రామంలోకి. ఈ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామివారికి వాడే పూలను తెస్తారు. అక్కడ తోట కూడా ఉంది. గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు కానివ్వండి, నెయ్యి కానివ్వండి, అన్నీ కూడా ఆ గ్రామం నుండే. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికైనా గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు. బయట నుంచి గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. స్వామివారికి ప్రతిరోజు కింద పంచే, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50,000 ఖరీదు చేసే సేవ ఒకటి ఉంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టికెట్లు అమ్ముతారు. ఇవి గర్భగుడిలో నుండి తీసివేసిన పూలేవి బయటికి రావు. స్వామి వెనకాతల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరివేస్తారు. స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం టైంలో స్వామివారిని చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో అలాగే స్వామివారికి తీసేసిన పూలు, పదార్థాలు అదేవిధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడనే చూడరు. ఆ పూలన్నీ కూడా తిరుపతికి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు కాళహస్తికి వెళ్లే దారిలో పైకొస్తాయి. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవరికీ తెలీదు. 18,000 సంవత్సరంలో గుడిని 12 సంవత్సరాల పాటు మూసివేశారట. ఎవరో ఒక రాజు 12 మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేళ్లాడదీశాడంట. ఆ టైంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు. మనం కొలిచే వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని నిజాలివి.